అంటే ఇక్కడ 5 ఏళ్ళ పరిపాలన వైసీపీ పాలన ఎలా ఉంది? 5 ఏళ్ళ పరిపాలన ఏమీ లేదు, అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం బటన్ నొక్కడం తప్ప వేరే అభివృద్ధి అనేది ఏమి లేదు. సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పేసి అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అందడం తప్ప ఎటువంటి ఉపయోగాలు ఏమి లేదు. నిరుద్యోగం ఎక్కువైపోయింది. మానాడు చదువుకునే పిల్లలకు కూడా, ఎటువంటి అబ్బాయిలకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఉండేవి. కియా కంపెనీలు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి తెలంగాణ రాష్ట్రానికి. మన రాష్ట్రానికంటే ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. మరి ఇప్పుడు వైసీపీ పాలనలో మీ ఊరికి రోడ్లు వచ్చాయి, అవంతి శ్రీనివాసరావు వేసానని అంటున్నాడు ఛాలెంజ్ చేసి, నిజమా? లేదు సార్, ఎటువంటి రోడ్లు అనేది లేదు. ఇది గంటా శ్రీనివాసరావు గారే గత 5 సంవత్సరాల కిందట ఇక్కడ పోటీ చేశారు, ఆయన గెలిచారు. అదే హయాంలో ఇవన్నీ సీసీ రోడ్లు అనేవి, కాలువలు అనేవి జరిగాయి. ఈ 5 ఏళ్ళ పాలనలో మాత్రం ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఆయన చేసింది అయితే ఏమీ లేదు. గంటా శ్రీనివాసరావు ఇక్కడ గెలవడని చెప్పేసి ఆయన సిద్ధం అంటున్నాడు. సిద్ధమే, నిజంగా ఓడిపోతారు, నిజంగా సిద్ధమే. అది పక్కగాన ఇక్కడ ఎటువంటి గెలుపు అనేది ఉండదు. మెజారిటీ గంటా శ్రీనివాస్ గారిదే ఉంటది. ఆయన ఈజీగా 1,00,000 ఓట్లు మెజారిటీతో పైన గెలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ అధికారం ఎవరిది? గంటా శ్రీనివాసరావు గారిదే, కూటమిదే సార్.